నందవరం ఇది నందవరం సదానంద యోగి బృందవనం మన సదానంద యోగి బృందవనం నందనమో ఇది నందనమో ధ్యానులకు ఒక గొప్ప వరం మన ధ్యానులకు ఒక గొప్ప వరం. జై శాకాహార జగత్ కి సదానంద స్వామికి. మరి అందరు కలిసి పాడుకునే పాట మరి గట్టి క్లాప్ చేస్తూ సౌభాగ్య లక్ష్మీరావమ్మ అంటూ మరి అమ్మను పిలుద్దాం. ఇక్కడ మన గురు పౌర్ణమి సందర్భంగా పిరమిడ్ అద్భుతమైనటువంటి మరి నిర్మాణానికి భూమి పూజ జరుగుతుంది మన స్వర్ణమాల పత్రమ్మ చేతుల మీదుగా. మరి అందరూ కూడా ఆహ్వానం చేసుకుంటూ మరి నిధులు కావాలి కాబట్టి అష్టలక్ష్మి తల్లి శ్రీహరితో కూడి మరి ధ్యానుల మధ్యన ధ్యానం చేసి శక్తి జ్ఞానాన్ని ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని అష్టసిద్ధులు ఇవ్వాలని మరి అమ్మని శ్రీహరితో కూడి రావాలని పాడుకుందాం. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. పాదములకు పసుపు రాసి పాదములకు పసుపు రాసి పట్టు చీరను నీవు ధరించి పట్టు చీరను నీవు ధరించి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. గంధము పూసి కాటుక పెట్టి గంధము పూసి కాటుక పెట్టి కస్తూరి తిలకమును దుటన దిద్ది కస్తూరి తిలకమును దుటన దిద్ది సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. బంగారు గాజులు నిండుగా తొడిగి బంగారు గాజులు నిండుగా తొడిగి కాంచనహారము మెడలు ధరించి కాంచనహారము మెడలు ధరించి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. సన్న మల్లెలు కొప్పున పెట్టి జాజి మల్లెలు కొప్పున పెట్టి తమర పుష్పంపై విలసిన తల్లి కమల పద్మపై విలసిన తల్లి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. గలగల గజ్జలు కాలికి పెట్టి గలగల మువ్వలు కాలికి జుట్టి గల్లు గల్లు నా వచ్చిన తల్లి గల్లు గల్లు నా వచ్చిన తల్లి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. సౌభాగ్యంబుల బంగారు తల్లి పురంధర విటలుని పట్టపురాణి సౌభాగ్యంబుల బంగారు తల్లి పురంధర విటలుని పట్టపురాణి అభయమిచ్చి మము ఆదరించమ్మ అభయమిచ్చి మము ఆదరించమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. విద్యని ఇచ్చే విద్యాలక్ష్మి సంతానమిచ్చే సంతాన లక్ష్మి విద్యని ఇచ్చే విద్యాలక్ష్మి సంతానమిచ్చే సంతాన లక్ష్మి సౌభాగ్యమిచ్చే సౌభాగ్య లక్ష్మి సౌభాగ్యమిచ్చే సౌభాగ్య లక్ష్మి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. సిరి సంపదలు ఇచ్చిన తల్లి భోగ్య భాగ్యములు ఇచ్చిన తల్లి సిరి సంపదలు ఇచ్చిన తల్లి భోగ్య భాగ్యములు ఇచ్చిన తల్లి ఆత్మజ్ఞానము ఇచ్చిన తల్లి ఆత్మజ్ఞానము ఇచ్చిన తల్లి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. సౌభాగ్యంబుల బంగారు తల్లి పురంధర విటలుని పట్టపురాణి సౌభాగ్యంబుల బంగారు తల్లి పురంధర విటలుని పట్టపురాణి అభయమిచ్చి మము ఆదరించమ్మ అభయమిచ్చి మము ఆదరించమ్మ సౌభాగ్య
సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. శ్రీ మహాలక్ష్మి నీవేనమ్మ, శ్రీ దుర్గాభూ నీవేనమ్మ, విద్యా సరస్వతి నీవేనమ్మ, మంగళ గౌరివి నీవేనమ్మ, తులసి మాతవు నీవేనమ్మ, గోమాతావు నీవేనమ్మ, గజలక్ష్మివి నీవేనమ్మ, విజయలక్ష్మివి నీవేనమ్మ, వీరలక్ష్మివి నీవేనమ్మ, సంతాన లక్ష్మివి నీవేనమ్మ, సౌభాగ్యలక్ష్మివి నీవేనమ్మ, లలితాదేవివి నీవేనమ్మ, గాయత్రి మాతవు నీవేనమ్మ, రాజరాజేశ్వరి నీవేనమ్మ, పద్మసన స్థితి దేవి నీవేనమ్మ, పరబ్రహ్మ స్వరూపిణి నీవేనమ్మ, అమ్మలుగన్న అమ్మవు నీవు, ముగ్గురమ్మల మూలకుటమ్మవి, ఆది పరాశక్తి నీవేనమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ, రావమ్మ. విష్ణుమూర్తితో కలిసి మా మధ్యన ధ్యానము చేయ రావమ్మ, శ్రీ మహాలక్ష్మి సరస్వతి గౌరీ, మా మధ్యన ధ్యానము చేయ రావమ్మ అమ్మ, పద్మాసన స్థితి దేవి, పరబ్రహ్మ స్వరూపిణి. అమ్మ వచ్చావా, శ్రీహరితో కూడి మా మధ్యన ధ్యానం చేయవచ్చావా, ఆత్మ జ్ఞానాన్ని ఇవ్వవచ్చావా. ఎంత భాగ్యమో. శివ పరమాత్మ వలె ధ్యానంలో నిమగ్నం కావాలి మిత్రమా. విష్ణుమూర్తి వలె ఆనంద తాండవం చేయాలి. బ్రహ్మదేవుని వలె జ్ఞానంతో విరాజిల్లాలి. ధ్యానం చేసినప్పుడు వచ్చే శక్తే పార్వతీమాత, ఆనందమే ఆధ్యాత్మిక సేవాదాయకం అష్టలక్ష్మి తల్లి, జ్ఞానమే జ్ఞానప్రసూనంబ శారదామూర్తి సంగీత సరస్వతి. వారందరూ మనలోనే ఇముడీకృతమై ఉన్నారు. వారిని దర్శించి వారితో మమేకమయ్యే మార్గమే శ్వాస మీద ధ్యాస. కేవలం ధ్యానం ద్వారానే సాధ్యం, కేవలం ధ్యానం ద్వారానే సాధ్యం. ఒక్కసారి అష్టలక్ష్మి తల్లికి, శ్రీహరికి, కుబేరుని గట్టి క్లాప్స్ కొడదాం. ఆ ప్రకృతి పరమాత్మ గట్టి క్లాప్స్ కొడదాం. మన అమ్మలకే అమ్మ, అందరికన్నా పెద్దమ్మ, జగజ్జనని అష్టలక్ష్మి తల్లి, తల్లికే జన్మనిచ్చినటువంటి ఆ జగన్మాతకి, ప్రకృతికి, పరమాత్మకి, మన గురు దంపతులైనటువంటి పత్రి మేడంకి మరి కృతజ్ఞత తెలుపుకుంటూ మరి స్వర్ణామృతం అమ్మ పాట పాడుకున్నాం కమ్మగా. మరి ఎవరైతే కోరస్గా పాడదలుచుకున్నారో వారందరూ ఇక్కడికి రావాలని మరి ఆహ్వానం చేస్తున్నాం. రండి మాస్టర్స్, ఎవరెవరైతే కమ్మగా, మనము ఎక్కడెక్కడో పాడుతుంటాము పాటలు కదా, అసలైన చోటు మన సదానంద స్వామి కాడ పాడాలి. మరి అటువంటి మన పిఎస్ఎస్సి మూమెంట్ పిఎంసి ఛానల్ మనకి ఇప్పుడు అద్భుతమైన అవకాశం కలిగించింది. మరి ఎవరెవరు పాడాలనుకున్నారు ఇక్కడ వచ్చేసేయండి మాస్టర్, కోరస్కి అందదమ్మ రండి, టక్క వచ్చేయాలి, స్టార్ట్ అవుతుంది పాట. మరి స్వర్ణామృత అమ్మ పాటకి గట్టి క్లాప్స్ కొడదామా. ఎవరెవరు పాడగలరో వాళ్ళందరూ రండి మాస్టర్, స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాము. చైర్స్లోనే కూర్చోండి. రండి మేడం. మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం, మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం. ప్రకృతే అమ్మగా, పరమాత్మే గురువుగా, ప్రకృతే అమ్మగా, పరమాత్మే గురువుగా, గురు దంపతులు ఇరువురు మన పూర్ణాత్మే అవునుగా, గురు దంపతులు ఇరువురు మన పూర్ణాత్మే అవునుగా. మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం, మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం. అమ్మ
అమ్మ ప్రేమే అమృతం, అమ్మ పలుకే అమృతం, అమ్మ నవ్వే అమృతం, అమ్మ జ్ఞానం అమృతం, అమ్మ చోళ పాటే అమృతం, అమ్మ ఓడి అమృతం, అమ్మ చోళ పాటే అమృతం, అమ్మ ఓడి అమృతం. మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం, మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం. సర్వులకు ఆధారం అమ్మ, కరుణించే కరుణే అమ్మ, అయ్యలో సగభాగం అమ్మ, అందరి కన్నుల పండుగ అమ్మ, గానం అమ్మ గమ్యం అమ్మ, సృష్టికి మూలం అమ్మ, గానం అమ్మ గమ్యం అమ్మ, సృష్టికి మూలం అమ్మ. అమ్మకు మించిన వేరే దైవం ఉంటుందా? అమ్మ ప్రేమకు మించిన వేరే స్వర్గం ఉంటుందా? అమ్మకు మించిన వేరే దైవం ఉంటుందా? అమ్మ ప్రేమకు మించిన వేరే స్వర్గం ఉంటుందా? మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం, మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం. ప్రకృతి సౌందర్యమే అమ్మ, పంచభూతాల శక్తి అమ్మ, గలగల పారే గంగే అమ్మ, చల్లగా వీచే గాలే అమ్మ, ధ్యానం అమ్మ జ్ఞానం అమ్మ, ఆధ్యాత్మిక శ్రీకారం అమ్మ, ధ్యానం అమ్మ జ్ఞానం అమ్మ, ఆధ్యాత్మిక శ్రీకారం అమ్మ. మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం, మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం. శక్తి అమ్మ సేవే అమ్మ, సహనములో భూదేవే అమ్మ, దేవుడుకైనా అమ్మే అమ్మ, గురువులకే గురువే అమ్మ, ఆది అమ్మ అంతమ్మమ్మ, ధర్మదేవత అమ్మేనమ్మ, ఆది అమ్మ అంతమ్మమ్మ, ధర్మదేవత అమ్మేనమ్మ. అమ్మకు మించిన వేరే దైవం ఉంటుందా? అమ్మ ప్రేమకు మించిన వేరే స్వర్గం ఉంటుందా? అమ్మకు మించిన వేరే దైవం ఉంటుందా? అమ్మ ప్రేమకు మించిన వేరే స్వర్గం ఉంటుందా? మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం, మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం. ప్రకృతి అమ్మగా పరమాత్మే గురువుగా, ప్రకృతే అమ్మగా పరమాత్మే గురువుగా, గురు దంపతులు ఇరువురు మన పూర్ణాత్మే అవునుగా, గురు దంపతులు ఇరువురు మన పూర్ణాత్మే అవునుగా. మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం, మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం, అమ్మ స్వర్ణామృతం, అమ్మ స్వర్ణామృతం. జై గురుదేవ్. అమ్మా నాన్నలు గట్టి క్లాస్ చూడదామా? మరి ఈ ధ్యానం ప్రతి ఒక్క పల్లెటూరు మాస్టర్స్ కూడా అందుకొని శాకాహారాల్లో మరి పాల్గొంటూ ఎంతో గొప్పగా వెలుగుతున్నారు. పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలంటూ మనందరం కలిసి పాడుకున్నాం. ఓకేనా మాస్టర్స్?
మరి ధ్యానము పల్లెలు పట్టణాలు జగతంతా ధ్యాన తీగవలే చుట్టుముట్టి మరి జగత్ కళ్యాణానికి నాంది పలికింది. థ్యాంక్ యూ. పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి, పల్లె మేలుకోవాలి, ప్రతి మనిషి మేలుకోవాలి, మన్ని ప్రజలు మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి, మన్ని ప్రజలు మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి. ఎన్నెల 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 ఎన్నెలమ్మా ఎన్నెల, ఎన్నెల 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 ఎన్నెలమ్మా ఎన్నెల, పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి, పల్లె మేలుకోవాలి, ప్రతి మనిషి మేలుకోవాలి. క్లాప్స్. ధ్యానం వలన మనిషి యొక్క తెలివి పెరుగును, ఆ తెలివి వల్ల మనిషి యొక్క విలువ పెరుగును, ధ్యానం వలన మనిషి యొక్క తెలివి పెరుగును, ఆ తెలివి వల్ల మనిషి యొక్క విలువ పెరుగును, విలువ పెరిగి నవ సమాజం అవతరించును, విలువ పెరిగి నవ సమాజం అవతరించును, ఈ సమాజంలో సమస్యలే తీరిపోవును, మన సమాజంలో సమస్యలే తీరిపోవును. ఎన్నెల 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 ఎన్నెలమ్మా ఎన్నెల, ఎన్నెల 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 ఎన్నెలమ్మా ఎన్నెల, పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి, పల్లె మేలుకోవాలి, ప్రతి మనిషి మేలుకోవాలి. శారీరక ఆరోగ్యం ధ్యానం వల్లనే, మానసిక ప్రశాంతత ధ్యానం వల్లనే, శారీరక ఆరోగ్యం ధ్యానం వల్లనే, మానసిక ప్రశాంతత ధ్యానం వల్లనే, ధ్యానం నగరాలకి పరిమితం మనకు, ధ్యానం నగరాలకి పరిమితం మనకు, పల్లెలన్నీ ధ్యానముతో వెలిగిపోవాలి, మన పల్లెలన్నీ ధ్యానముతో వెలిగిపోవాలి. ఎన్నెల 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 ఎన్నెలమ్మా ఎన్నెల, ఎన్నెల 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 ఎన్నెలమ్మా ఎన్నెల, పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి, పల్లె మేలుకోవాలి, ప్రతి మనిషి మేలుకోవాలి, మన్ని ప్రజలు మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి, మన్య ప్రజలు మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి. విజ్ఞానం వివేకము నేర్చుకోవాలి, మనం అజ్ఞానం వివేకం మరచిపోవాలి, విజ్ఞానం వివేకము నేర్చుకోవాలి, మనం అజ్ఞానం వివేకం మరచిపోవాలి, మన బాధలు మన గాథలు తెలుసుకోవాలి, మన బాధలు మన గాథలు తెలుసుకోవాలి, ఇది ధ్యానముతో సాధ్యమని చాటి చెప్పాలి, ఇది ధ్యానముతో సాధ్యమని చాటి చెప్పాలి. ఎన్నెల 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 ఎన్నెలమ్మా ఎన్నెల, ఎన్నెల 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 ఎన్నెలమ్మా ఎన్నెల, పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి, పల్లె మేలుకోవాలి, ప్రతి మనిషి మేలుకోవాలి, మన్ని ప్రజలు మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి, మన్ని ప్రజలు మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి, నవ సమాజం అవతరించాలి, నవ సమాజం అవతరించింది. మరి ఈ కొత్త నవ సమాజానికి మన పత్రిజీ గురుదేవులు ఎంత శ్రమపడింటే ఈ నవ సమాజము ఉద్భవించిందండి. మనం పత్రిజీ గురుదేవులకి పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ గట్టి క్లాప్స్ కొడదామా. మరి ఇప్పుడు మరి యొక్క పాట, మరి అద్భుతమైన పాట, మరి
అన్నమయ్య గారి కీర్తన ఎవరెవరు వాడు ఈ జీవుడు ఎవరికి ఏమోనో ఈ జీవుడు. ఈ సంకీర్తనతో మనం ధ్యానంలో నిమగ్నమై వింటే ఇంకా చక్కగా ఉంటుంది. ఓకేనా మాస్టర్స్? హాయిగా ధ్యానం చేద్దాం కాసేపు. మరి కాళ్ళు 2 క్రాస్ చేసుకున్నాం, చేతుల చేయి కలుపుకున్నాం, కళ్ళు 2 మూసుకున్నాం. మరి సహజమైన సరళమైన ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తూ మన అంతరంగంలోకి ప్రయాణం చేద్దాం. ఎంత అద్భుతమైన శక్తి మన సదానంద స్వామి సన్నిధిలో మనకి అద్భుతమైన శక్తి ద్వారా మన లోపలికి వస్తుంది. గమనిద్దాం, ఆస్వాదిద్దాం, శక్తిదారులు అవుదాం, లోక కళ్యాణానికి నాంది పలుకుదాం. ముందడుగుతో మరి విశ్వం అంతటా ధ్యానమయం, శాకాహారమయం, శాంతిమయం కావాలని మరి సంకల్పించి కూర్చుందాం. జై గురుదేవ. గురుదేవ నమస్కారం. ఈ ధ్యానానికి గురువులందరినీ ఆహ్వానం చేద్దాం ఓంకారనాదంతో. గురుదేవ నమస్కారం. స్వాగతమయ్యా ఓ గురుదేవా, ఓ గురుదేవా, ఓ గురుదేవా. స్వాగతమయ్యా ఓ గురుదేవా, ఓ గురుదేవా, ఓ గురుదేవా. స్వాగతమయ్యా. అయ్యా అయ్యా విష్ణువు నీవే, ఈశ్వర నీవే, బ్రహ్మవు నీవేగా, పరబ్రహ్మవు నీవేగా. తల్లివి నీవే, తండ్రివి నీవే, గురువు నీవేగా, మా గురువు నీవేగా. అల్లా నీవే, యేసు నీవే, బుద్ధుడు నీవేగా, మా బుద్ధుడు నీవేగా. గురుదేవా 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 గురుదేవా. తల్లి గర్భంలో ఉన్నప్పుడే తల్లి గురువేగా, ప్రతి తల్లి గురువేగా. తప్పటడుగులు నేర్పేటప్పుడు తండ్రి గురువేగా, ప్రతి తండ్రి గురువేగా. మంచి సలహాలు ఇచ్చేటప్పుడు మిత్రుడే గురువేగా, మన మిత్రుడు గురువేగా. గురుదేవా 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 గురుదేవా. పాఠాలు నేర్పేటప్పుడు పంతులు గురువేగా, బడి పంతులు గురువేగా. ఓటమినైన గెలుపన్నప్పుడు గెలుపో గురువేగా, మన గెలుపో గురువేగా. ఓర్వని వారు అరిచేటప్పుడు సహనమే గురువేగా, మన సహనం గురువేగా. గురుదేవా 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 గురుదేవా. ఆ నింగిలో నా గురువేగా, ఏ
గురువులతో ధ్యానం, సదానంద స్వామితో ధ్యానం ఎంత భాగ్యమో. బ్రహ్మర్షి 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 గురుదేవ పత్రిజీ పత్రిజీ పత్రి గురు మహారాజ బ్రహ్మర్షి 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 గురుదేవ పత్రిజీ పత్రిజీ పత్రి గురు మహారాజ స్వాగతం సుస్వాగతం. స్వర్ణమాల పత్రిజీకి స్వాగతం. మంగళం దివ్యమంగళం మంగళకర రూపానికి మంగళం. స్వాగతం సుస్వాగతం. స్వర్ణమాల పత్రిజీకి స్వాగతం. మంగళం దివ్యమంగళం మంగళకర జ్ఞానానికి మంగళం. స్వర్ణమాల పత్రి అంటే ఇద్దరు కాదు ఒక్కరేనని గురు పదమే వేదముగా సాగుతున్న గురుమాతకు. స్వర్ణమాల పత్రి అంటే ఇద్దరు కాదు విశ్వమేనని గురు పదమే వేదముగా సాగుతున్న గురుమాతకు స్వాగతం సుస్వాగతం. స్వర్ణమాల పత్రిజీకి స్వాగతం. మంగళం దివ్యమంగళం మంగళకర జ్ఞానానికి మంగళం. గురుబోధంలో పుట్టి పెరిగమ స్వర్ణమాలను పరిణమాడి ఆనిముత్యాలను గాని కర్ణులు చేరుకొని. గురుబోధంలో పుట్టి పెరిగమ స్వర్ణమాలను పరిణమాడి ఆనిముత్యాలను గాని కర్ణులు చేరుకొని. సదానంద స్వామిని కలిసి ఆత్మజ్ఞానమే పొంది నందవరం గురు సేదదీర్చి విశ్వమంతా ధ్యానించి. సదానంద స్వామిని కలిసి ఆత్మజ్ఞానమే పొంది నందవరం గురు సేదదీర్చి విశ్వమంతా ధ్యానించి. స్వాగతం సుస్వాగతం. స్వర్ణమాల పత్రిజీకి స్వాగతం. మంగళం దివ్యమంగళం మంగళకర జ్ఞానానికి మంగళం. గురు ధ్యాన జగతు పత్రికయి పిఎంసి ఛానలయ్యి ధ్యానులాత్మ జ్ఞానమయ్యి శ్వాస విద్యగా సాగుతున్నారు. గురు ధ్యాన జగతు పత్రికయి పిఎంసి ఛానలయ్యి ధ్యానులాత్మ జ్ఞానమయ్యి శ్వాస విద్యగా సాగుతున్నారు. స్వాగతం సుస్వాగతం. స్వర్ణమాల పత్రిజీకి స్వాగతం. మంగళం దివ్యమంగళం మంగళకర జ్ఞానానికి మంగళం.
గురు కళ్ళలో నా కరుణ చూడు, జ్ఞాన వెలుగుల జ్యోతి వారు, ధర్మమే జయము అంటూ ఆత్మజ్యోతిగా వెలుగుతున్నారు. గురు కళ్ళలో నా కరుణ చూడు, జ్ఞాన వెలుగుల జ్యోతి వారు, ధర్మమే జయము అంటూ ఆత్మజ్యోతిగా వెలుగుతున్నారు. స్వాగతం సుస్వాగతం, స్వర్ణమాల పత్రిజికి స్వాగతం. మంగళం దివ్యా మంగళం, మంగళకర జ్ఞానానికి మంగళం. స్వాగతం సుస్వాగతం, స్వర్ణమాల పత్రిజికి స్వాగతం. మంగళం దివ్యా మంగళం, మంగళకర రూపానికి మంగళం. బ్రహ్మర్షి 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 గురుదేవ పత్రిజీ పత్రిజీ పత్రి గురు మహారాజ. బ్రహ్మర్షి 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 గురుదేవ పత్రిజీ పత్రిజీ పత్రి గురు మహారాజ. పత్రి గురు మహారాజ, పత్రి గురు మహారాజ. అద్భుతం, మహా అద్భుతం. ధ్యానం చేస్తే నీవే పరబ్రహ్మ స్వరూపము, నీవే పరమాత్మ. విశ్వంతో మమేకమై ఉన్నాం, అనంతమైన శక్తిదారులుగా ఉన్నాం. అణువణువున కాంతి. అబ్జర్వ్ ద బ్రెత్. నీవే నీవే బహుబ్రహ్మ రూప, నీవే నీవే బంగారు తండ్రి, నీవే నీవే బహుబ్రహ్మ రూప, నీవే నీవే బంగారు తల్లి. రాముడు నీవే, అల్లా నీవే, యేసు నీవే, విశ్వం నీవే. తల్లివి నీవే, తండ్రివి నీవే, గురువు నీవే, ఆ దైవం నీవే. నీవే నీవే బహుబ్రహ్మ రూప, నీవే నీవే బంగారు తండ్రి, నీవే నీవే బహుబ్రహ్మ రూప, నీవే నీవే బంగారు తల్లి. తల్లి తండ్రిని పూజించిన తూర్పు దిక్కు ఫలితము, భార్య పిల్లలు ప్రేమించిన పశ్చిమ దిక్కు ఫలితము, స్నేహితులను ఆదరించిన ఉత్తర దిక్కు ఫలితము, గురువును సేవించిన దక్షిణ దిక్కు ఫలితము, నాలుగు దిక్కులు మ్రొక్కిన ఫలితము కన్నా, నాలుగు దిక్కులు మ్రొక్కిన ఫలితము కన్నా, అందరి సేవా ఫలం ఎంతో మిన్నా. అందరి సేవ అంటే ధ్యాన సేవ మిత్రమా. కుటుంబీకులకు సేవ చేయడం మన ధర్మం. మన ధర్మంతో పాటు విశ్వానికి సేవ చేయడమే మహాకరుణ సేవ మిత్రమా, మహాకరుణ సేవ. నీవే నీవే బహుబ్రహ్మ రూప, నీవే నీవే బంగారు తండ్రి, నీవే నీవే బహుబ్రహ్మ రూప, నీవే నీవే బంగారు తల్లి. ఆనాడు వీరబ్రహ్మం గారు చెప్పినట్టు 6 చక్రాల శుద్ధి ఎంత భాగ్యమో. దేహములో ఉన్నవి 6 చక్రములు, దేహములో ఉన్నవి 6 చక్రములు, అవి శుద్ధి జరిగితే కలుగును ముక్తి. దేహములో ఉన్నవి 6 చక్రములు, అవి శుద్ధి జరిగితే కలుగును ముక్తి. ప్రతి శుద్ధి చక్రము పరమార్థము తెలుపును, ఆ చక్ర శుద్ధికై మౌన ధ్యానము. ప్రతి శుద్ధి చక్రము పరమార్థము తెలుపును, ఆ చక్ర సిద్ధికై మౌన ధ్యానము.
పరబ్రహ్మవు, అప్పుడే నీవు ఆత్మవు పరమాత్మవు. నీవే నీవే బహుబ్రహ్మ రూప, నీవే నీవే బంగారు తండ్రి, నీవే నీవే బహుబ్రహ్మ రూప, నీవే నీవే బంగారు తల్లి. రాముడు నీవే, అల్లా నీవే, యేసు నీవే, విశ్వం నీవే, తల్లివి నీవే, తండ్రివి నీవే, గురువు నీవే, ఆ దైవం నీవే. నీవే నీవే బహుబ్రహ్మ రూప, నీవే నీవే బంగారు తండ్రి, నీవే నీవే బహుబ్రహ్మ రూప, నీవే నీవే బంగారు తల్లి. ఎంత అద్భుతం, మహా అద్భుతం. శక్తిధార, మహాశక్తిధారను ఆస్వాదిస్తున్నా మిత్రమా. ఎవ్వరికి ఎవరు ఏమోను, ఎవరెవరి వాడు ఈ జీవుడు, ఎవ్వరికి ఏమోను ఈ జీవుడు, ఎవ్వరెవ్వరి వాడు, ఎవ్వరెవ్వరి వాడు ఈ జీవుడు, ఎవ్వరికి ఏమోను ఈ జీవుడు, ఎవ్వరెవ్వరి వాడు. ఎందరికి కొడుకుగాడి జీవుడు, ఎనక ఎందరికి తోబుట్టడి జీవుడు, ఎందరికి కొడుకుగాడి జీవుడు, ఎనక ఎందరికి తోబుట్టడి జీవుడు, ఎందరిని భ్రమయించడి జీవుడు, ఎందరిని భ్రమయించడి జీవుడు, దుఃఖమెందరికి గావింపడి జీవుడు, ఎవ్వరెవ్వరి వాడో, ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు, ఎవ్వరికి ఏమౌను ఈ జీవుడు, ఎవ్వరెవ్వరి వాడో. ఎక్కడెక్కడ తిరుగడి జీవుడు, ఎనక ఎక్కడో తన మెమ్మమి జీవుడు, ఎక్కడెక్కడ తిరుగడి జీవుడు, ఎనక ఎక్కడో తన జన్మమి జీవుడు, ఎక్కడి చుట్టమో ఈ జీవుడు, ఎక్కడి చుట్టమో ఈ జీవుడు, ఎప్పుడెక్కడికి ఏగునో ఈ జీవుడు, ఎవ్వరెవ్వరి వాడో, ఎవ్వరెవ్వరి వాడు ఈ జీవుడు, ఎవ్వరికి ఏమౌను ఈ జీవుడు, ఎవ్వరెవ్వరి వాడో. ఎన్నడును జేటులేని జీవుడు, ఎనక ఎన్ని తనువుల మోయడి జీవుడు, ఎన్నడును జేటులేని జీవుడు, ఎనక ఎన్ని తనువుల మోయడి జీవుడు, ఎన్నగల తిరు వెంకటేశ మాయల దగిలి, ఎన్నగల తిరు వెంకటేశ మాయల దగిలి, ఎన్ని పదవుల బంధడి జీవుడు, ఎవ్వరెవ్వరి వాడో, ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు, ఎవ్వరికి ఏమౌను ఈ జీవుడు, ఎవ్వరెవ్వరి వాడో, ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు, ఎవ్వరికి ఏమౌను ఈ జీవుడు, ఎవ్వరెవ్వరి వాడో, ఎవ్వరెవ్వరి వాడో, ఎవ్వరెవ్వరి వాడో. ఆఖరి 5 నిమిషాలు అద్భుతం, మహా అద్భుతం. ఎంత భాగ్యమో ఈ ధ్యానం, ఎంత సౌఖ్యమో, ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో,
బుద్ధ యోగము ధ్యాన జీవితము ఎంత భాగ్యమో ఎంత భాగ్యమో ఎంత సౌఖ్యమో బుద్ధ యోగము ధ్యాన జీవితము ఎంత భాగ్యమో ఎంత భాగ్యమో ఎంత సౌఖ్యమో బుద్ధ యోగము ధ్యాన జీవితము ఎంత భాగ్యమో మధ్య మార్గము ప్రజ్ఞాకారకము మధ్య మార్గము ప్రజ్ఞాకారకము నిర్వాణాత్మకము శూన్య భావము నిర్వాణాత్మకము శూన్య భావము మధ్య మార్గము ప్రజ్ఞాకారకము మధ్య మార్గము ప్రజ్ఞాకారకము నిర్వాణాత్మకము శూన్య భావము నిర్వాణాత్మకము శూన్య భావము ఎంత భాగ్యము ఎంత సౌఖ్యము బుద్ధ యోగము ధ్యాన జీవితము ఎంత భాగ్యము అహింసా తత్వము ముక్తిదాయకము అహింసా తత్వము మైత్రిదాయకము కరుణా ధర్మము క్రాంతి క్షేత్రము కరుణా ధర్మము క్రాంతి క్షేత్రము అహింసా తత్వము ముక్తిదాయకము అహింసా తత్వము మైత్రిదాయకము కరుణా ధర్మము క్రాంతి క్షేత్రము కరుణా ధర్మము క్రాంతి క్షేత్రము ఎంత భాగ్యము ఎంత సౌఖ్యము బుద్ధ యోగము ధ్యాన జీవితము ఎంత భాగ్యము ఆఖరి ఒక్క నిమిషం అద్భుతం మహా అద్భుతం ఆఖరి ఒక్క నిమిషం మహాశక్తిదారులుగా ఉన్నాం సక్సెస్ గ్రాండ్ సక్సెస్ ఈ జగత్ ధ్యాన జగత్ అయింది ఈ జగత్ శాకాహార జగత్ అయింది ఈ జగత్ పిరమిడ్ జగత్ అయింది జగతంత కరుణతో ప్రేమతో శాంతితో నుండి శశామలంగా ఉంది పరమ గురువులు పరమస్తున్నారు మూగజీవాలు స్వేచ్ఛాజీవులు విహరిస్తున్నాయి ముక్కోటి దేవుల పిల్లలు మాస్టర్స్గా విరాజిల్లుతున్నారు అద్భుతం అమోహం అనంతం విశ్వంతో మమేకం విశ్వంతో ఐక్యమై ఉన్నాము మిత్రమా విశ్వంతో ఐక్యమై ఉన్నాం విశ్వంతో ఐక్యమై ఉన్నాం 5 4 3 2 1 0 నెమ్మదిగా 2 చేతులు తీసుకొని 2 కళ్ళపై ఉంచుకున్న మాస్టర్స్ నెమ్మదిగా 6 చేతులు చూస్తూ కనురెప్పులు విప్పుదాం ఆ ఎనర్జీ సొంతం చేసుకుంటూ విశ్వగురు మండలి గట్టి క్లాప్స్ కొడదాం
సదానంద స్వామికి, సదానంద స్వామికి, పత్రిజీ మహారాజ్కి, పత్రిజీ మహారాజ్కి, స్వర్ణమాల అమ్మకు, స్వర్ణమాల అమ్మకు. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి ఇప్పుడు తదనంతరం కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మరి అద్భుతమైనటువంటి శాకాహార గీతం అని అడుగుతున్నారు. ఈ చిన్న పాట గురుదేవులు మరి మారం సారు బయలుదేరుతున్నారా సార్? ఓకే. మరి ఈ శాకాహార గీతము మరి మనందరి కోసం ఇందులో కరుణ ప్రేమతత్వాన్ని సర్వప్రాణులని మన కుటుంబం వలె, మన బిడ్డల వలె, మన ప్రాణం వలె చూడాలని, ఏ జీవిని హింసించరాదని, చంపరాదని, భక్షించరాదని తెలియచేస్తూ ఈ పాట మనందరి కోసం. చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారాదయ్యో, గా మేకల పొట్టెల పీకల బట్టి కొయ్యారాదయ్యో. చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారాదయ్యో, గా మేకల పొట్టెల పీకల బట్టి కొయ్యారాదయ్యో. అయ్యో అయ్యో మన పిల్ల పాపలనైతే మనము ముద్దుగా చూస్తామే, వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండునులే. మన పిల్ల పాపలనైతే మనము ముద్దుగా చూస్తామే, వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండునులే. మన పిల్లలకేమైనా ఆపద వస్తే అల్లాడిపోతామే, మన పిల్లలకేమైనా ఆపద వస్తే అల్లాడిపోతామే. వాటి పిల్లల పైన కరుణ జాలి లేక కోసుకు తింటారే, అయ్యో చంపుకు తింటారే. చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారాదయ్యో, గా మేకల పొట్టల పీకల బట్టి కొయ్యారాదయ్యో. చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారాదయ్యో, గా మేకల పొట్టల పీకల బట్టి కొయ్యారాదయ్యో. అయ్యో అయ్యో ఆది పరాశక్తి కాహుతి అంటూ సాకులు చెబుతారే, మూగజీవులను మాత్రమే ఆహుతి కోరుతున్నారా. ఆది పరాశక్తి కాహుతి అంటూ సాకులు చెబుతారే, మూగజీవులను మాత్రమే ఆహుతి కోరుతున్నారా. దేవతలైతే సర్వ ప్రాణులను ఒకటిగా చూస్తారే, దేవతలైతే సర్వ ప్రాణులను ఒకటిగా చూస్తారే. మరి ఏనాడైనా మానవులను ఆహుతినిచ్చారా, శక్తికి ఆహుతినిచ్చారా. చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారాదయ్యో, గా మేకల పొట్టల పీకల బట్టి కొయ్యారాదయ్యో. చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారాదయ్యో, గా మేకల పొట్టల పీకల బట్టి కొయ్యారాదయ్యో. అయ్యో అయ్యో చిన్ని దోమలు చీమలు కుడితే చంపి వేస్తారే, మూగజీవులను చంపితేనే వారికి శిక్ష వేయాలి. చిన్ని దోమలు చీమలు కుడితే చంపి వేస్తారే, మూగజీవులను చంపితేనే వారికి శిక్ష వేయాలి. మాటలు నేర్చిన మానవులారా ఆలోచించండి, మాటలు నేర్చిన మానవులారా ఆలోచించండి. మాటలు రాని జీవుల బట్టి చంపుట న్యాయమ్మా, అయ్యో చంపుట న్యాయమ్మా. చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారాదయ్యో, గా మేకల పొట్టల పీకల బట్టి కొయ్యారాదయ్యో. చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారాదయ్యో, గా మేకల పొట్టల పీకల బట్టి కొయ్యారాదయ్యో. కొయ్యారాదయ్యో కొయ్యారాదమ్మో. అమ్మలారా ఇలారా, ఏ మూగజీవుని పట్టుకొని కొయ్యకండి, చంపకండి, భక్షించకండి. మనం మానవులు, మహాదేవుడు కావాలి, దేవుడు కావాలి. దేవుడు కావాలంటే శాకాహారమే తీసుకోవాలి, ధ్యానం చేయాలి. మన వేలికి కాసింత గాయమైతేనే విలవిలాడిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కట్లు కట్టిస్తామే, వాటి గొంతుకు వస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి, హృదయం పెట్టి ఆలోచించండి.
లోపలికి వెళ్ళాలంటే, హృదయ లోపలికి వెళ్ళాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేసినప్పుడే భగవంతుని తత్వం బయటకు వస్తుంది. నీ వేలికి గాయమైతే లబోదిబోమంటావు, నీ వేలికి గాయమైతే లబోదిబోమంటావు, కోడి మేక గొంతు కోసి పండుగలే చేస్తావు, కోడి మేక గొంతు కోసి పండుగలే చేస్తావు, నీ బాధ నీ నొప్పి ఆ జీవులకుండదా, నీ బాధ నీ నొప్పి ఆ జీవులకుండదా, అవి కూడా మనలాగే ఈ సృష్టిల భాగమే, అవి కూడా మనలాగే ఈ సృష్టిల భాగమే. జిందాబాద్ జిందాబాద్ శాకాహార జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్ శాకాహార జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్ శాకాహారం జిందాబాద్. సుభాస్పత్రి నో ఆస్పత్రి, సుభాస్పత్రి నో ఆస్పత్రి, నో ఆస్పత్రి సుభాస్పత్రి, నో ఆస్పత్రి సుభాస్పత్రి. మిత్రులారా, భగవంతులారా, మాంసం రుచిగా ఉందని మాంసం తిన్నారంటే మాంసం ముక్క రోగం పక్క, మాంసం ముక్క రోగం పక్క. మరి ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే మరి మాంసం మానేద్దాం, ఆరోగ్యవంతులుగా జీవిద్దాం, ఆత్మానందంతో జీవిద్దాం, భగవంతులేద్దాం. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మనకి ధ్యానం డే ఇచ్చారు. మరి 18 రోజుల అఖండ ధ్యానంలో కూర్చొని ఆ శక్తిని కనుక్కున్నారు. మన ప్రపంచం వల్ల దైవత్వంతో నిండాలని, జగతంతా దైవత్వంతో ఉండాలని. మరి పవన్ కళ్యాణ్ కూడా మరి అద్భుతమైనటువంటి మాస్టర్, ఆయన ధ్యాన యోగి. వారు కూడా మరి ఎన్నో సందర్భాల్లో ధ్యానం గురించి, పత్రిజీ గురుదేవుల గురించి, మరి మంచి గురువుని మనము మిస్ అయినాము. ఇప్పుడైనా మనం మేలుకుందాం, ధ్యానం చేద్దాం, సర్వ ప్రాణుల పట్ల కరుణ కలిగి ఉందామని తెలియజేశారు. ఈ సందర్భంగా సదానంద స్వామి సన్నిధిలో వారి యొక్క మరి ఆరాధన మహోత్సవం సందర్భంగా నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత భావంతో మరి ఈ ధ్యానమయం, శాకాహారమయం జగతంతా తీసుకొస్తారని మేము అందరం కోరుకుంటున్నాం మాస్టర్స్. మరి ప్రతి ఒక్క పల్లెటూరు మరి శ్రీమూర్తులు కూడా ధ్యానం చేస్తున్నారు. మరి వారి కుటుంబాలని ఎంతో ఆనందంగా ఉంచుకుంటున్నారు. కాబట్టి మరి ప్రతి ఒక్కరి సన్నిధికి ధ్యానం, శాకాహారం అందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఎవరైనా ధ్యానం చేద్దాం అనే పాటకి మరి సార్ మారం సార్ చెప్పారు, వాళ్ళు చేస్తామంటే ఎవరైనా చేయండి, లేదంటే ఓకే బాబాయ్ చేస్తారా? ధ్యాన మిత్రులందరికీ విజ్ఞప్తి, రేపు 25వ తారీఖు ఆదివారం డోన్ పట్టణంలో మహాకరుణ శాకాహార ర్యాలీ. టోటల్గా మన ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ 3 రాష్ట్రాల్లో కలిపి 108 చోట్ల 108 మహాకరుణ శాకాహార ర్యాలీలు జరుగుతున్నాయి. దానికి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఆ భాగంగా మనకు ఇక్కడ దగ్గరలో ఇక్కడ పాణ్యంలో కూడా జరుగుతుంది మహాకరుణ శాకాహార ర్యాలీ. అలాగే ఆత్మకూరులో జరుగుతుంది, అలాగే కోస్కి మండలంలో జరుగుతుంది, అలాగే డోన్లో కూడా సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు జరుగుతుంది. తదనంతరం క్లాస్ జరుగుతుంది. కావున ఈ కార్యక్రమానికి, ఈ మహాకరుణ శాకాహార ర్యాలీ 108 చోట్ల 108 మహాకరుణ శాకాహార ర్యాలీకి అందరికీ ఆహ్వానం పలుకుతుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. ఈ ఈ కార్యక్రమానికి డోన్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని వాళ్ళే ప్రారంభించనున్నారు. వారికి ఒక్కసారి గట్టిగా ధన్యవాదాలు తెలుపుకుందాం. అలాగే మనకు రీసెంట్గా జర్మనీ దేశంలో కూడా ప్రతి ప్రభుత్వం కార్యాలయాల్లో నాన్ వెజ్ నిషేధించడం జరిగింది. ఒకసారి జర్మనీ ప్రభుత్వానికి ఒకసారి మనమందరం ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రపంచమంతా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు పిఎంసి ఛానల్ ద్వారా. కాబట్టి జగమంతా ధ్యానమయం, శాకాహారమయం, శాంతిమయం కావాలంటే మన వంతు బాధ్యతగా మనమందరం కలిసి నడుద్దాం. ప్రతి ఒక్కరికి శాకాహారం గురించి, ధ్యానం గురించి చెబుతూనే ఉంటాం. ఆఖరి మానవుడు భూమి మీద శాకాహారి అయ్యేంత వరకు ప్రతి పిరమిడ్ మాస్టర్ చెబుతూనే ఉంటాడు. మరి అవకాశం ఇచ్చినటువంటి సదానంద యోగి ట్రస్ట్ మెంబర్స్కి, ఇక్కడ వచ్చిన వారి ధ్యానులందరికీ మరొక్కసారి ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. మరి 25వ తేదీ మరి ద్రోణాచలంలో డోన్లో శాకాహార ర్యాలీ ఉంది. చలో ద్రోణాచలం, చలో ద్రోణాచలం. మరి అందరూ వస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
ప్రభాకర్ సార్ని మైక్ అప్పగించడం జరుగుతుంది. సారు మరి మిగిలిన మాస్టర్స్తో వారు